ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో దుఃఖిస్తున్నావు? ఒకవేళ నాది మోసకరమైన జీవితం అని నువ్వు బాధపడుతున్నావేమో. ఒకవేళ నాది వ్యభిచార సంబంధమైన జీవితం అని నువ్వు బాధపడుతున్నావేమో. నాది దొంగతనంతో కూడిన, అబద్ధంతో కూడిన జీవితం అని నువ్వు బాధపడుతున్నావేమో. ఎదుటివారిని మోసం చేసి, ఎదుటివారికి ద్రోహం చేసి, నేనొక ద్రోహిని అని నువ్వు ఒకవేళ చింతిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో. ఈరోజు పోలీస్ కేసు నుండి నన్నెవరు తప్పిస్తారో అని నువ్వు చింతిస్తున్నావేమో. నరహత్య అనే జీవితంలో నువ్వు బాధపడుతున్నావేమో. ఎంతోమందిని హత్య చేసి నువ్వు దాక్కుంటున్నావేమో. ఏదో ఒక రోజు నేను పట్టుబడతాననే దుఃఖంలో నువ్వు ఉన్నావేమో. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందేమో. వ్యభిచార సంబంధమైన పాపంలో నువ్వు బాధపడుతున్నావేమో. ఒకవేళ నువ్వు పబ్స్‌కి వెళ్ళి చీకటి సామ్రాజ్యంలో డ్రగ్స్ కొడుతూ, ఈ జీవితంలో నుంచి, ఈ చీకటి సామ్రాజ్యంలో నుండి నన్నెవరు తప్పిస్తారు? ఎవరు విడిపిస్తారని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం నువ్వు దుఃఖించినట్లయితే, రక్షణార్థమైన మారుమనసు దేవుడు నీకు కలుగజేస్తాడు. యేసయ్య వద్దకు వస్తే ఖచ్చితంగా దేవుడు నీ దుఃఖాన్నంతటిని తీసివేసి, నీ పాప భారాన్నంతటిని తీసివేసి, దేవుడు నీకు రక్షణానందాన్ని కలుగజేస్తాడు. ఇలాంటి విధమైన రక్షణానందాన్ని దేవుడు నీకు అనుగ్రహించి, నీలో ఉన్న దుఃఖాన్నంతటిని దేవుడు తొలగించి, నీకు మారు మనసును అనుగ్రహించి, దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన పరలోక రాజ్యంలో నీకు స్థానాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి విధమైన భాగ్యాన్ని, రక్షణానందాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.